డొమినికన్ రిపబ్లిక్లో అదృశ్యమైన భారత సంతతి విద్యార్థిని సుదీక్ష కోణంకి కేసు మిస్టరీ ఇంకా కొనసాగుతోంది. ఆమె ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. బీచ్లోని లాంజ్ చైర్లో ఆమె దుస్తులున్నాయని, వాటికి సంబంధించిన కొన్ని దృశ్యాలు తాజాగా బయటకొచ్చినట్లు మీడియా కథనాలు తెలిపింది. సుదీక్ష దుస్తులు కొన్ని మట్టిలో కూరుకుపోయినట్లు కూడా గుర్తించారు. ఆమె నీటిలోకి వెళ్లే ముందు వాటిని అక్కడ వదిలి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఆమె చివరిసారిగా ధరించిన దుస్తులు ప్రస్తుతం వీటితో సరిపోలాయి. వర్జీనియాకు చెందిన 20 ఏళ్ల సుదీక్ష కోణంకి మార్చి మొదటి వారంలో మరో 5 అమ్మాయిలతో కలిసి డొమినికన్ రిపబ్లిక్లోని ప్రముఖ పర్యాటక పట్టణమైన ప్యూంటాకానాకు వెళ్ళింది. మార్చి 6న స్థానికంగా ఉన్న రియూ రిపబ్లికా రెసార్ట్ బీచ్ వద్ద చివరిసారిగా కనిపించింది. ఆ తర్వాత ఆమె గదికి తిరిగి రాకపోవడంతో స్నేహితులు పోలీసుల్ని సంప్రదించారు. అప్పటి నుంచి ఆమె కోసం గాలిస్తున్నారు. మార్చి 6వ తేదీ తెల్లవారుజామున 3 గంటల వరకు సుదీక్ష తన స్నేహితులతో కలిసి రిసార్ట్లో పార్టీ చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత ఆమె అయోవాకు చెందిన 24 ఏళ్ల టూరిస్ట్ జాషువా స్టీవెన్ రిబైతో కలిసి బీచ్కు వెళ్ళినట్లు తెలిసింది. దీంతో పోలీసులు అతడిని ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెప్పాడు. తమ కుమార్తెను ఎవరైనా కిడ్నాప్ చేసుంటారని సుదీక్ష తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఆ కోణంలో కూడా దర్యాప్తు చేపట్టాలని పోలీసుల్ని కోరారు. ఈ క్రమంలోనే ఆమె దుస్తులు బీచ్ వద్ద కనిపించడం మరిన్ని సందేహాలకు తావిస్తోంది.